बटन नొక్కి ఉంటారు కుంభమేళలా ఉంటారు. మీరు ఎందుకు ఇక్కడ చెప్తున్నా కదా, ధర్మం అధర్మం అయిపోయింది. నేను 3 రోజులు ప్రయాగ్లో ఉన్నాను, నన్ను కంట్రోల్ చేయలేరు. ఏంటి 3 రోజులు ప్రయాగ్లో ఉంటే నన్ను కంట్రోల్ ఎవ్వరు చేయలేరు. పెద్ద పెద్ద గురువులకే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు వచ్చుంటాయి. పెద్ద పెద్ద గురువులే నన్ను కంట్రోల్ చేయలేరు. అలాంటిది నేను ఎందుకు వచ్చానంటే, నేను మళ్ళీ 20 తారీఖు వెళ్తున్నాను. వచ్చే నెల 20కి లాస్ట్, ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ అదే నాది. 45 రోజులు 46 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. 2 చలి స్థానాలు చేసేదాన్ని, ఆల్రెడీ ఒకటి చేసిన, లాస్ట్ ఎండింగ్లో ఒకటి చేస్తాను. అంతవరకే. అందరూ కలిసి పోరాడలేరు, అందరూ కలిసి రాలేదు. చాలా జీ న్యూస్లో దీంట్లో వచ్చింది కదా, చాలా దాంట్లో అక్కడికి వచ్చి విజువల్ తీసుకున్నారు కూడా. ఏంటంటే అందరు వచ్చి అన్నీ, ఇప్పుడు నేను కుంభమేళ కూర్చున్నాను, రేపొద్దున మీరే వస్తారు వచ్చి, అమ్మా ఏంటమ్మా ఇది, ఒకరు పోయి అక్కడ భంగం కలుగుతుంది. కుంభమేళ అనేది చాలా పవిత్రం. అక్కడ మాకంటూ ఒక చర్చలు జరుగుతాయి, మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఒకరు శిశరికం తీసుకుంటారు, ఒకరు గురుస్థానంలోకి వెళ్ళి ఇంకో పీఠాధిపతికి వెళ్తారు, లేదంటే ఇంకో వేరే లెవెల్ వెళ్తారు. అక్కడ నేను కూర్చొని నేను వైరల్ అవ్వడం నాకు గొప్ప కాదు. వైరల్ దేనికి? వైరల్ అవ్వాల్సిన పనే లేదు. కానీ అక్కడ పబ్లిక్ని కంట్రోల్ చేయాలంటే కాదు, ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అందరూ 2 ఎస్ఐలు ఇంతమంది వచ్చారు, అక్కలు అందరు వచ్చారు, ఈ నాన్న వాళ్ళు వచ్చారు, కంట్రోల్ చేసి వేయించుకున్నాను. 4 సార్లు వెనుక గ్లాసు. ఇప్పుడు ఎన్నిసార్లు నేను పెయింట్ వేయించుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ హోండా షోరూమ్కి వెళ్తాను. ఏంటన్నా ఇది, నాకైనా ఊరికి వస్తాయా? మళ్ళీ భక్తులనేగా, భక్తేగా, ఒక భక్తుడే కదా అది చేయించేది. మరి నాకే సురక్షితం లేదు, ఎవరికి ఉంటుంది? అందుకే చెప్తున్నా, యువతరకు గంజాయి మానేయండి, డ్రగ్స్ గంజాయి మద్యం మానేయండి, బాగుంటారు. మీరు ఇది కూడా అనొచ్చు, ఏంది అగోర్లు కూడా గంజాయి తాగుతారంటే, వాళ్ళంటే దీక్షలో ఉంటారు. ఏంటి మాకు దీక్షలో అదొక భోగం అంటాం. మేము దీక్షలో ఉండడానికి దాన్ని భుజిస్తాం, మాకు సమాజంతో పని లేదు. దమ్ముంటే ఇదే యువతని రేపొద్దున నాలాగా పోరాడమని, ఇదే యువతని, ఇదే పబ్లిక్ని నాలాగా కట్టరుగా నిలబడి పోరాడమని. ఆ ధైర్యం అది లేదు. కాబట్టి నా వంతు నేను చేస్తున్నాను. చేసేవాళ్ళని చేయనియండి, కొద్దిగా నాకు భుజించుకోవడానికో లేకుంటే నా ప్రవేశం నాకు వదిలేస్తే చాలు. ఇదొక్కటే నేను కోరుకునేది, నా ప్రవేశం నాకు వదిలేస్తే